హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో ముందు నేనిలా చేసేవాడిని, చిన్నప్పుడు బాగా ఆడేవాడిని, ముందు ఇక్కడే ఉండేవాడిని, అప్పట్లో చాలా భయపడేవాడిని. ఇవే వాక్యాలు గాకుండా ఇలాంటి చాలా వాక్యాలని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. ఈ వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ముందు నేను ఇలా చేసేవాడిని. ఐ డిడ్ లైక్ దిస్ బిఫోర్ రెగ్యులర్‌లీ. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఐ వాస్ ప్లేయింగ్ అలాట్ బిఫోర్. ముందు ఇక్కడే ఉండేవాడిని. ఐ లివ్డ్ హియర్ బిఫోర్ రెగ్యులర్‌లీ. ఐ లివ్డ్ హియర్ బిఫోర్ రెగ్యులర్‌లీ. నేను ముందు చాలా భయపడేవాడిని. ఐ యామ్ వెరీ అఫ్రేడ్ ఎర్లియర్. మీరు ఇలా మాట్లాడుతున్నారా? ఇలా మాట్లాడితే మీరు గ్రామర్ తప్పు చేస్తున్నట్టే. ఈ వీడియో చివరి వరకు చూస్తే యూజ్డ్ టు స్ట్రక్చర్ మీకు పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ముందు చేసిన వీడియోల కంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వెరీ క్లియర్‌గా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. వెరీ కామన్ మిస్టేక్స్. కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? ఐ డిడ్ లైక్ దిస్ బిఫోర్ రెగ్యులర్‌లీ. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గదా! ఈ ఎగ్జాంపుల్స్ ఇలా చెప్తే రాంగ్ అని చెప్పాను గదా! ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు రాంగ్ అనేది గూడా క్లియర్‌గా వివరణ ఇస్తాను చూడండి. ఐ డిడ్ లైక్ దిస్ బిఫోర్ రెగ్యులర్‌లీ. ముందు నేను ఇలా చేసేవాడిని. ఇది కరెక్టా? కాదు. రాంగ్. ఎందుకు? న్యాచురల్ ఇంగ్లీష్ కాదు. ఎందుకంటే ఐ డిడ్ అనేది సింపుల్ పాస్ట్. ఆల్రెడీ జరిగిపోయిన పని. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. డిడ్ వచ్చిందంటే ఆల్రెడీ జరిగిందని. ఒకసారి చేశాననే భావం ఉంటుంది. కానీ చేసేవాడిని, అప్పుడు చేసేవాడిని కానీ ఇప్పుడు చేయటం లేదు. రెగ్యులర్‌లీ అనే వర్డ్‌ని యాడ్ చేసినా కూడా నేటివ్ యూసేజ్‌లో పాస్ట్ హాబిట్ చెప్పడానికి యూజ్డ్ టు వాడతారు. మామూలుగా పాస్ట్ హాబిట్ చెప్పడానికి ఏం వాడాలి? యూజ్డ్ టు వాడాలి. మనం ఇక్కడ ఏం వాడినాం? కరెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఐ యూజ్డ్ టు డూ లైక్ థిస్. ఐ యూజ్డ్ టు డూ లైక్ థిస్. నేను ఇలా చేసేవాడిని. నేను ముందు ఇలా చేసేవాడిని. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఏ విధంగా రాంగ్ అనేది తెలుసుకుందాం. ఐ వాస్ ప్లేయింగ్ అలాట్ బిఫోర్. ఐ వాస్ ప్లేయింగ్ అలాట్ బిఫోర్. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఇది కరెక్టా? ఇది కూడా రాంగ్. ఎందుకు? మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే వాస్ ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది ఏంటిది? కంటిన్యూయస్ యాక్షన్. ప్లే ప్లస్ ఐఎన్‌జి ఇది వి4 ఫార్మ్. నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా వర్బ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందులో వి1 ప్లస్ ఐఎన్‌జి, వి4 ప్లేయింగ్ ఆ వర్బ్ ఫార్మ్స్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోలో ఒక్కో వర్బ్ ఫార్మ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాస్ ప్లేయింగ్ కంటిన్యూయస్ యాక్షన్ కాబట్టి ఐ యూజ్డ్ టు ప్లే అలాట్ వెన్ ఐ వాస్ ఎ కిడ్. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు బాగా ఆడేవాడిని. నేను చిన్నప్పుడు బాగా ఆడేవాడిని అని. నెక్స్ట్ ఐ లివ్డ్ హియర్ బిఫోర్ రెగ్యులర్‌లీ. ముందు ఇక్కడే ఉండేవాడిని. నేను ముందు ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడే నివసించేవాడిని. ఇది కరెక్టా? గ్రామర్ కరెక్టే కావచ్చు. కానీ న్యాచురల్ ఇంగ్లీష్ ఫర్ హాబిట్ మీనింగ్ కోసం ఇది రాంగ్. ఏ విధంగా? లివ్డ్ హియర్ బిఫోర్. గతంలో ఒక సమయంలో ఉన్నాను. యూజ్డ్ టు లివ్ హియర్ అంటే రెగ్యులర్‌గా పాస్ట్ స్టేట్ అన్నమాట. రెగ్యులర్‌గా పాస్ట్‌లో జరిగిన స్థితి గురించి చెప్పేటప్పుడు యూజ్డ్ టు లివ్ హియర్ అంటాం. లివ్డ్ హియర్ బిఫోర్ అంటే గతంలో ఒక సమయంలో ఉన్నాను అని. ఐ యూజ్డ్ టు లివ్ హియర్. ఐ యూజ్డ్ టు లివ్ హియర్. నేను ముందు ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడే నివసించేవాడిని. ఐ యామ్ వెరీ అఫ్రేడ్ ఎర్లియర్. ఐ యామ్ వెరీ అఫ్రేడ్ ఎర్లియర్. నేను ముందు చాలా భయపడేవాడిని. ఇది కరెక్టా? ఇది కూడా రాంగ్. ఎందుకు? ఐ యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్. ఎర్లియర్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించే టైమ్ వర్డ్. కాబట్టి ప్రెజెంట్ ప్లస్ పాస్ట్ మిక్స్ చేస్తే గ్రామర్ అనేది తప్పవుతుంది. కరెక్ట్ ఏ విధంగా చెప్పాలి? ఐ యూజ్డ్ టు బి వెరీ అఫ్రేడ్. ఐ యూజ్డ్ టు బి వెరీ అఫ్రేడ్. ముందు నేను ఇలా చేసేవాడిని. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. ఇలా చేసేవాడిని, ఆడేవాడిని, ఉండేవాడిని, భయపడేవాడిని. ఈ విధంగా వస్తే గతంలో రెగ్యులర్‌గా చేసేవాడిని. కానీ ఇప్పుడు చేయడం లేదు అని. ఇలాంటి సందర్భంలో మాత్రమే ఉపయోగిస్తాము. అప్పుడు చేసేవాడిని. కానీ ఇప్పుడు చేయడం లేదు. ఇప్పుడు చేయడం లేదు కాబట్టే యూజ్డ్ టు ఉపయోగించాలి. ఒకవేళ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. లేదా గతంలో చేసేవాడిని ఇప్పుడు కూడా కంటిన్యూయస్‌గా చేస్తున్నాను అంటే ఆ డిఫరెన్స్ అనేది వేరే ఉంటుంది. ఈ డిఫరెన్స్‌ని వీడియో ఎండ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ యూజ్డ్ టు గురించి క్లియర్‌గా చెప్తాను.
తర్వాత మిగతా 2 డిఫరెన్స్ కూడా చెప్తాను. సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి? సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్. వర్బ్ అనేది ఏ ఫార్మ్‌లో ఉండాలి? బేస్ ఫార్మ్‌లో ఉండాలి. అంటే వి1 ఫార్మ్‌లో ఉండాలి. ఐ సబ్జెక్ట్, యూజ్డ్ టు, స్టడీ అంటే వర్బ్, వెల్ అంటే బాగా చదివేవాడిని అని. నేను బాగా చదివేవాడిని. ఐ యూజ్డ్ టు స్టడీ వెల్. నేను బాగా చదివేవాడిని. ఈ విధంగా సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి. ఇంకా నేర్చుకుందాం. ఇంపార్టెంట్ రూల్ అంటే ఏంటి? ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్. సబ్జెక్ట్‌కైనా యూజ్డ్ టు అనే ఉపయోగిస్తాము. మనం డిడ్ ఎలా ఉపయోగిస్తాము? ఆల్ సబ్జెక్ట్స్‌కి డిడ్ అనేది పాస్ట్ టెన్స్‌లో డిడ్ ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ కూడా సేమ్. ఆల్ సబ్జెక్ట్స్‌కి యూజ్డ్ టు ప్లస్ వర్బ్. సబ్జెక్ట్, యూజ్డ్ టు, వర్బ్. వర్బ్ అనేది బేస్ ఫార్మ్. నేను బాగా చదివేవాడిని. ఐ యూజ్డ్ టు స్టడీ వెల్. యూ యూజ్డ్ టు స్టడీ వెల్. వి యూజ్డ్ టు స్టడీ వెల్. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్‌లకి ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఏంటి? యూజ్డ్ టు అంటే ఏంటిది? పాస్ట్ హాబిట్. ఇప్పుడు చేయడం లేదు. గతంలో రెగ్యులర్‌గా చేసే పని, కానీ ఇప్పుడు చేయడం లేదు. అంతకుముందు చేశాను, కానీ ఇప్పుడు చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో మాత్రమే సబ్జెక్ట్ యూజ్డ్ టు వి1 మాత్రమే ఉపయోగించాలి. షీ యూజ్డ్ టు వాచ్ టీవీ డైలీ. షీ యూజ్డ్ టు వాచ్ టీవీ డైలీ. ఆమె ప్రతిరోజు టీవీ చూసేది. కానీ అప్పుడు చేసి ఇప్పుడు కూడా చేస్తుంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాలి. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వి1 లేదా వి5 ఉంటుంది. వి1 అంటే ఐ, యూ, వి, దే. ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం వి1 ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వి5 ఉపయోగిస్తాము. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. ప్లే అంటే వర్బ్ వి1 ఫార్మ్‌లో ఉంది. ఐ ప్లే లేదా యూ ప్లే, వి ప్లే, దే ప్లే. ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మాత్రమే ఉపయోగిస్తాము. వి5 వచ్చినప్పుడు షీ వాచెస్ టీవీ డైలీ. షీ వచ్చింది కాబట్టి వి5 ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది? వాచ్ అనే వర్బ్‌కి వి5 ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది? వాచెస్. ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. వి5 వచ్చింది అంటే ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ వాచెస్‌లో ఈఎస్ యాడ్ అయింది. హీ, షీ, ఇట్ ప్లస్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈఎస్ లేదా ఎస్ యాడ్ అవుతుంది. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తుంది. ఈ విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించవచ్చు. పాస్ట్‌లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కంటిన్యూ అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఉపయోగిస్తాము. పాస్ట్‌లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంటే ఏం చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ హావ్ బీన్ లేదా హాస్ బీన్ ప్లస్ వి1 ప్లస్ ఐఎన్‌జీ అంటే ఇది వి4 ఫార్మ్. అంటే ఇంగ్ ఫార్మ్ యూజ్ చేయాలి. ఐ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 5 ఇయర్స్. ఐ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 5 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఏం చేస్తున్నాను? ప్లేయింగ్. ప్లే ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్. నేను 5 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాను. ఐ హావ్ బీన్ ప్లేయింగ్ అని చెప్పాలి. ఒకవేళ షీ వస్తే షీ హాస్ బీన్ స్టడీయింగ్ హియర్ సిన్స్ 2020. షీ వచ్చింది కాబట్టి హాస్. ఐ వచ్చింది కాబట్టి హావ్. హీ, షీ, ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు హాస్ ఉపయోగిస్తాం. సేమ్. ఐ, యూ, వి, దే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాము. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆమె 2020 నుండి ఇక్కడ చదువుతుంది. ఎప్పటి నుండి? 2020 నుండి చదువుతుంది. యూజ్డ్ టు ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఇప్పటి వరకు నేర్చుకున్నారు గదా! ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నాతో పాటుగా మీరు గూడా చెప్పండి. నేను రోజు వ్యాయామం చేసేవాడిని. ఐ యూజ్డ్ టు ఎక్సర్సైజ్ డైలీ. ఐ యూజ్డ్ టు ఎక్సర్సైజ్ డైలీ. నేను త్వరగా లేచేవాడిని. నేను త్వరగా లేచేవాడిని. ఐ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ. ఐ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ. నేను చాలా సిగ్గుగా ఉండేవాడిని. నేను చాలా సిగ్గుగా ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి వెరీ షై. షై అంటే సిగ్గు. వెరీ అంటే చాలా. ఐ యూజ్డ్ టు బి వెరీ షై. బి అంటే ఉండు అని గదా! ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి వెరీ షై. నెక్స్ట్. ఇంతకుముందు సెంటెన్సెస్ ఐ గురించి చెప్పాను. ఇప్పుడు యూ గురించి. నువ్వు ఇక్కడ ఉండేవాడివి. నువ్వు ఇక్కడ ఉండేవాడివి. యూ యూజ్డ్ టు లివ్ హియర్. యూ యూజ్డ్ టు లివ్ హియర్. నువ్వు వేగంగా పరిగెత్తేవాడివి. నువ్వు వేగంగా పరిగెత్తేవాడివి. యూ యూజ్డ్ టు రన్ ఫాస్ట్. యూ యూజ్డ్ టు రన్ ఫాస్ట్. అప్పుడు పరిగెత్తేవాడివి. కానీ ఇప్పుడు పరిగెత్తడం లేదు. ఇప్పుడు నెమ్మదిగా పరిగెడుతున్నావా? లేదా అసలు పరిగెత్తడం లేదా అనేది ఇప్పుడు.
కానీ వేగంగా మాత్రం పరిగెత్తడం లేదు ప్రెజెంట్‌లో. కాబట్టి ఐ యూజ్డ్ టు రన్ ఫాస్ట్. నువ్వు ప్రతిరోజు చదివేవాడివి. నువ్వు ప్రతిరోజు చదివేవాడివి. యూ యూజ్డ్ టు స్టడీ ఎవ్రీ డే. యూ యూజ్డ్ టు స్టడీ ఎవ్రీ డే. అతను క్రికెట్ ఆడేవాడు. అతను క్రికెట్ ఆడేవాడు. హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్. హీ యూజ్డ్ టు ప్లే క్రికెట్. అతను నాకు సహాయం చేసేవాడు. అతను నాకు సహాయం చేసేవాడు. హీ యూజ్డ్ టు హెల్ప్ మీ. ఇది ఎవరి గురించి? హీ అనే సబ్జెక్ట్ గురించి ఈ వాక్యాలు. అతను చాలా కోపంగా ఉండేవాడు. అప్పుడు కోపంగా ఉండేవాడు. ఇప్పుడు కోపంగా ఉన్నాడో లేదో తెలియదు. కానీ అంతకు ముందులా చాలా కోపంగా అయితే లేడు. అతను చాలా కోపంగా ఉండేవాడు. హీ యూజ్డ్ టు బి వెరీ యాంగ్రీ. హీ యూజ్డ్ టు బి వెరీ యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపం. హెల్ప్ అంటే సహాయం. ప్లే అంటే ఆడడం. వెరీ అంటే చాలా. ఆమె పాటలు పాడేది. ఆమె పాటలు పాడేది. షీ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్. షీ యూజ్డ్ టు ఏం పాడుతది? సాంగ్స్. సింగ్ సాంగ్స్. ఆమె టీ తాగేది. ఆమె టీ తాగేది. షీ యూజ్డ్ టు డ్రింక్ టీ. అప్పుడు తాగేది. కానీ ఇప్పుడు తాగడం లేదు. అందుకని యూజ్డ్ టు ఉపయోగించాము. షీ యూజ్డ్ టు డ్రింక్ టీ. ఆమె ఇక్కడ చదివేది. ఆమె ఇక్కడ చదివేది. షీ యూజ్డ్ టు స్టడీ హియర్. షీ యూజ్డ్ టు స్టడీ హియర్. మేము కలిసి చదివేవాళ్ళం. మేము కలిసి చదివేవాళ్ళం. వి యూజ్డ్ టు స్టడీ టుగెదర్. వి యూజ్డ్ టు స్టడీ టుగెదర్. మేము పార్కులో ఆడేవాళ్ళం. మేము పార్కులో ఆడేవాళ్ళం. వి యూజ్డ్ టు ప్లే ఇన్ ద పార్క్. వి యూజ్డ్ టు ప్లే ఇన్ ద పార్క్. పార్కులో ఆడేవాళ్ళం. మేము ప్రతి ఆదివారం సినిమా చూసేవాళ్ళం. మేము ప్రతి ఆదివారం సినిమా చూసేవాళ్ళం. అప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు ప్రతి ఆదివారం సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆదివారం కాకుండా ప్రతి సోమవారం చూస్తున్నాం కావచ్చు, మంగళవారం చూస్తున్నాం కావచ్చు, ఎక్సెప్ట్ ఆదివారం వేరే ఏ వారమైనా చూస్తున్నాం కావచ్చు. అసలు చూడడం లేదు కావచ్చు. కాకపోతే అప్పుడు చూసిన ప్రతి ఆదివారం ఇప్పుడైతే చేయట్లేదు. అందుకనే యూజ్డ్ టు ఉపయోగించాము. వి యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఎవ్రీ సండే. వి యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఎవ్రీ సండే. వారు ఇక్కడే ఉండేవారు. వారు ఇక్కడే ఉండేవారు. దే యూజ్డ్ టు లివ్ హియర్. దే యూజ్డ్ టు లివ్ హియర్. వారు ఇక్కడే నివసించేవారు లేదా ఇక్కడే ఉండేవారు. ఎలా అయినా చెప్పవచ్చు. వారు ఆఫీస్‌లో పని చేసేవారు. వారు ఆఫీస్‌లో పని చేసేవారు. దే యూజ్డ్ టు వర్క్ ఇన్ ద ఆఫీస్. దే యూజ్డ్ టు వర్క్ ఇన్ ద ఆఫీస్. వారు ప్రతిరోజు వ్యాయామం చేసేవారు. వారు ప్రతిరోజు వ్యాయామం చేసేవారు. దే యూజ్డ్ టు ఎక్సర్సైజ్ డైలీ. దే యూజ్డ్ టు ఎక్సర్సైజ్ డైలీ. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే డైలీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మళ్ళీ కూడా చూడండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయ్యేంత వరకు ఇప్పుడు క్లియర్ కావచ్చు. తర్వాత మర్చిపోతారు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ తరచుగా ఎంత సార్లు లేదా ఎన్ని సార్లు, ఎంత వ్యవధిలో ఈ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. హైప్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.